మున్నతోని కొన్ని క్వశ్చన్లు అడిగింది. మున్నకు ఫోన్ చేయాలా వద్దా? వాడిని ఇంకా నోరు తెరితే అన్ని ఇప్పుడు రాఘవేంద్ర అట్లా అయింది కదా, వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారని క్లియర్ గా నేను డైరెక్ట్ గా అడిగినా కదన్నా. మీరు డైరెక్ట్ నన్ను నెగిటివ్ అట్లా చేస్తున్నారు జనాల దగ్గర. ఇప్పుడు ప్రాజెక్ట్ తీసుకొని తప్పలేదని నేను ఎట్లా నాకు చెప్పు. అసలు ఇయ్యమంటానా? అసలు ఇయ్యాడు. ఇప్పుడు ఈయన బాధితులు ఒకడు కూడా వెళ్తున్నాడు. మున్నాబాయ్ నేను ఇప్పటిదాకా స్టార్టింగ్ అయిపోయినా, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పన్నా, రిక్వెస్ట్ ఫుల్ గా అడుగుతున్నా. నువ్వు వేడికో వెళ్ళిపోతున్నావు. నేను అడిగింది 4 లక్షలకి ఇస్తాడు. 2 సంవత్సరాలు అయితే అన్న, రూపాయి వడ్డీ కూడా ఇయ్యలేదన్నా. ఒక్క నిమిషం, నేను వడ్డీ గురించి అంటేనే నేను కుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు కొనుక్కో చూసుకున్నట్టుంది. నేను ఏమడుగుతున్నా అంటనా, కుమ్మడికాయలు నీ పక్కకున్నాడు అన్న పెద్ద దొంగల. నువ్వు ఒక్కడివే వాడిని సపోర్ట్ చేస్తున్నావు ప్రతి మీడియాలో. ఇప్పుడు ఇగో 2-3 రోజుల తర్వాత చూడన్నా వాడి మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు బుక్ అవుతాయి. పెద్ద పెద్ద మీడియా వాళ్ళు వాడిని పిలిచి పెద్ద పెద్ద వాళ్ళు ఇంటర్వ్యూలు వస్తాయి చూడు. ఇంకా 2-3 రోజులు చూడరాదు. మున్నాబాయ్ సంతోష్ అనే పర్సన్ శివ వెల్తురికి సపోర్ట్ చేస్తే E96 టీవీ నీ కళ్ళ ముంగట డిలీట్ చేసి తట్టబుట్ట చదువుకొని నా ఊరికి వచ్చేస్తా అని చెప్తాను. నువ్వు చేస్తావా? నువ్వు ఫస్ట్ ఒక బ్లాక్ నీకు అయిపోయిన తర్వాత నీకు ఏదైనా పాయింట్ ఉంటే నువ్వు అడుగు. మధ్యలో ఇన్వాల్వ్ అయితే లొల్లి అవుతుంది. ఏం లేదన్నా, జనాలు చెప్పుతో కొడతారు. తర్వాత ప్రూఫ్స్ తో సహా నేను మీరు నిన్న పెట్టిన స్టేటస్ దేని గురించి పెట్టాల్సి వచ్చింది అన్నది అది నా వ్యక్తిగత. బండి ఎప్పుడు ఇచ్చిండు మున్నాబాయ్? మున్నాబాయ్ 1 ఇయర్ నుంచి పెట్టుకొని టక్మని ఇష్యూ తెర మీదకి రాగానే బండి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? నాగరాజ్ అన్న పెడితే పెళ్లి కొడతారు, లేదంటే సాగు కొడతారు అన్న మీరు. శివ వెళ్తూరు ఇప్పుడు నువ్వు పెట్టిన స్టేటస్లు పట్టుకొని మున్నాబాయ్ అనేటువంటి లంగనా కొడుకు చూసినవా నా మీద ఇట్లా కక్ష చేసిందని డిక్లరేషన్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఎట్లా తీసుకోవాలి చెప్పు? మున్నతోని కొన్ని క్వశ్చన్లు అడిగింది. మున్నకు ఫోన్ చేయాలా వద్దా? చేయండి. వాడిని ఇంకా నోరు తెరితే అన్ని కంప్లీట్ గవన్నీ నడవేయడా చెప్పేది ఇంటనే మాట్లాడతా, లేదంటే ఫోన్ కట్ చేస్తాను. ఇవన్నీ ఎంత నీట్ గా క్లీన్ గా మాట్లాడినా అది కావాలి. నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సబ్జెక్ట్ జనాలకు అర్థమవుతుంది, శివ వెల్తూరుకు అర్థమవుతుంది, యాంకర్కి అర్థమవుతుంది. చేపించిన వీడియోనే మీకు ప్రూఫ్ అది చూపించిన నేను మీకు. ఇప్పుడు రాఘవేంద్ర అట్లా అయింది కదా, వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారని క్లియర్ గా నేను డైరెక్ట్ గా అడిగినా కదన్నా. మీరు డైరెక్ట్ నన్ను నెగిటివ్ అట్లా చేస్తున్నారు జనాల దగ్గర. నెగిటివ్ నాకు అనిపించింది తప్పు ఉన్నది అని అంటే 100% ఆ సబ్జెక్ట్ లో నాకు తప్పు అనిపించింది చెప్పిన. ఇప్పుడు ప్రాజెక్ట్ తీసుకొని తప్పులేదని నేను ఎట్లా నాకు చెప్పు. ఇప్పుడు ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు మీరు ఒక డైరెక్టర్, మీరు ఒక ప్రొడ్యూసర్, మీరు ఒక సాంగ్ ఎవరికైనా ఇచ్చారు ఒక వ్యక్తికి ఇచ్చారు ప్రాజెక్ట్ కోసం ఇచ్చినప్పుడు మీరు ప్రాజెక్ట్ మొత్తం అయిపోయింది, అది ప్రాజెక్ట్ బాగాలేదని మీరు ఎట్లా డిసైడ్ చేయాలి? నేను ఫస్ట్ చెప్పలేదు, అది నేను డైరెక్ట్ కూర్చోబెట్టి మాట్లాడతాను. మీరు అది అన్నది ఇప్పుడు అతనికి ఎట్లా మాట్లాడుతున్నారు? నేను ఏమంటున్నా ఆ విషయంలోనే మిస్టేక్ అంటే మొన్న ఇంటర్వ్యూలో కూర్చున్నా శివ వెళ్తారు ఇంటర్వ్యూలోనే ఉన్నా. నువ్వు కొంచెం నాకు ప్రతిదాని క్లారిటీ ఇవ్వు, అరవకుంటా నీట్ గా. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన పేరేంది రాఘవేంద్ర మాట్లాడిండు. రాఘవన్న నేను అడిగిన వాటికి సమాధానం చెప్పు మున్నాబాయ్. చెప్పన్నా. శివ వెల్తూరు దగ్గర పాట నాకు ఉంచేసి 2 లక్షలు నాకు ఇచ్చి నాకు ఈ పాట షూటింగ్ చేయమని అడిగినవా? షూటింగ్ చేయమనిలే అన్న, వాడు ఆల్రెడీ షూట్ చేసుకుంటాడు ఆల్రెడీ. విఆర్కే రాజు కోసం షూట్ చేసిండు. ఆయనకు మీరు ఫోన్ చేసి ఆ పాట నాదని చెప్పిన విషయం వాస్తవమా? నేను అన్నా నాకు అమ్ముతా అని చెప్పిండు. ప్రోమో దాంట్లో వేసిండు. కనీసం అన్నం ఎట్లా ఎక్కేసారు, దమ్ముస్తుంది. పాట షూట్ ఆల్రెడీ చేసుకున్నాడు. పాట షూట్ విఆర్కే రాజు కోసం షూట్ చేసిండు. విఆర్కే రాజు కూడా నువ్వు ఫోన్ లో మాట్లాడాలన్నా. ఒక్క నిమిషం, ఇది చెప్పిన తర్వాత నేను ఫోన్ లో నువ్వు వద్దన్నా నేను తీసుకుంటాను. నీకు మొన్ననే చెప్పినా, నేను అందరి క్లారిటీ తీసుకుంటా. నాకు పైసలు ఇవ్వాలి, లాస్ట్ ఒక ఒప్పందం 6 లక్షలు అయింది. నువ్వు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వకు. అడిగిన దానికి ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ ఫుల్ గా అడుగుతున్నా. ఆయన చాలా చెప్పింది నీ గురించి, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా. ప్లీజ్ రిక్వెస్ట్ ఫుల్ గా అడుగుతున్నా, చెప్పు. ఆ పాట ఎవరికి ఇచ్చిండు షూట్ చేసి? నువ్వు విఆర్కే రాజుగా ఇంకొకరిగా ఫోన్ చేసి ఆ పాట నాది అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? విఆర్కే రాజు షూటింగ్ పెట్టుకున్నాడు. 4 లక్షల కింద
తర్వాత వాళ్ళ నాన్న చనిపోతే ఏడ్చిండు, నేను పైసలు కూడా కొట్టినా. అవును 20,000 ఇచ్చిన తర్వాత ఏఆర్కే రాజు కోసం వాళ్ళ కోసం షూట్ చేసిండు. నాకు చెప్పిండు, అరే బావ ఇది తీసుకో, నేను 4 లక్షల కింద నీకు ఇస్తా అన్నాడు. ఇక ఎలాగో పైసలు వస్తలేవు, వడ్డీ రాదు, వడ్డీకి ఇచ్చినా అని బ్లేమ్ చేసిండు. సరే అన్నా అసలు ఇయ్యమంటానా, అసలు ఇయ్యాడు. ఇప్పుడు ఈయన బాధితులు ఒకడు కూడా వెళ్తున్నాడు. అన్నా మున్నాబాయ్ నేను ఇప్పటిదాకా స్టార్టింగ్ చెప్పినా, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పన్నా, రిక్వెస్ట్ ఫుల్ గా అడుగుతున్నా. నువ్వు వేడికో వెళ్ళిపోతున్నావు. నేను అడిగింది దానికి మాత్రమే సమాధానం చెప్పన్నా అన్న. నేను ఆ రోజు చెప్పినా, ఈ రోజు కూడా నేను రిక్వెస్ట్ గా అడుగుతున్నా. ఒక పెద్ద వ్యక్తి కాబట్టి నువ్వు ఆ మున్నా అనే వ్యక్తికి ఫోన్ చేసి ఆ పాట నాది అని చెప్పిన విషయం వాస్తవా కాదా? నాకు అమ్మిండన్నా, మరి నీ దాంట్లో ప్రోమో ఇట్లా వేస్తున్నావు, నాకు అమ్మిండు 4 లక్షల కింద ఇస్తాడు అని చెప్పిన నేను. ఆ ప్రోమో రిలీజ్ అయిందని ఫోన్ చేసినావు ఆయనకి, లేదంటే అది క్యాన్సిల్ చేయాలని ఫోన్ చేసినావా? ప్రోమో రిలీజ్ అయిందని ఫోన్ చేసిన. అన్న మీ దగ్గర ఎవిడెన్స్ ఉందన్న ప్రోమో రిలీజ్ అయినట్టు? ఉన్నది, ఆల్రెడీ వేరే దాంట్లో కూడా ఉన్నది. అది ఒక్కసారి నాకు ఈయన షూట్ చేసినట్టుగా కొంచెం డౌన్లోడ్ చేసి ఫార్వర్డ్ చేయన్నా. ఓకే నేనేమంటున్నాడన్నా నేనేమంటున్నాడన్నా నేనేమంటున్నా అంటే, నీకు పాట తీసుకుంటాను, ఆ పాట అంతకు 2 లక్షలు కట్టు, మిత్తి ఏదైతే మిత్తికి వేసినో ఆ మిత్తి కిందికి నాకు ఈ 2 లక్షలు క్యాన్సల్, ఇంకొక 2 లక్షలు నాకు క్యాష్ ఇవ్వు. మొత్తం ఆ పాట గురించి ఎంత మాట్లాడుకురన్నా పాట మీరు? 4 లక్షలకి ఇస్తాడు, 2 సంవత్సరాలు అయితే అన్న, రూపాయి వడ్డీ కూడా ఇవ్వలేదన్న. ఒక్క నిమిషం, నేను వడ్డీ గురించి అంటేనే నేను కుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు కొనుక్కో చూసుకున్నట్టు ఉంది. నేను ఏమడుగుతున్నా అంటన్నా, కుమ్మడికాయలు నీ పక్కకున్నాడు అన్న పెద్ద దొంగ. నేను ఇప్పుడు దొరని నేను చెప్పలే. ఎంతమంది జీవితాలు తెలుసు అన్న, మీరు చిల్లర మున్నాబాయ్ నేనేమంటున్నా, చాలా నీట్ అండ్ క్లీన్ గా మాట్లాడదాం అనుకున్నాము, తొందరపడితే కాదు. నేను ఏమడుగుతున్నా, మీరు అందరు ఇప్పుడు పాట గురించి కాదన్నా, వాడి గురించి ఇప్పుడు ఎన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి తెలుసు కదన్నా, వాడు అందరినీ మోసం చేసిండు. ఎలిగేషన్ లేవు దొర అని ఎవడు చెప్పలేడా? నేను ఏమడుగుతున్నా, సపోర్ట్ చేస్తాను అన్న సంతోషన్న, నువ్వు ఒక్కరి సంతోషం, వాడి గురించి ప్రతి ఒక్కరు సంతోషన్న. నేను చెప్పనా, నువ్వు ఒక్కడివే వాడిని సపోర్ట్ చేస్తున్నావు ప్రతి మీడియాలో. ఇప్పుడు ఇగో 2-3 రోజుల తర్వాత చూడన్నా వాడి మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు బుక్ అవుతాయి. పెద్ద పెద్ద మీడియా వాళ్ళు వాడిని పిలిచి పెద్ద పెద్ద వాళ్ళు ఇంటర్వ్యూలు వస్తాయి చూడు, ఇంకా 2-3 రోజులు చూడరాదు. తొందరపడుతున్నావు మున్నాబాయ్, తొందరపడు కాదన్నా, ఒక్క నిమిషం మున్నాబాయ్, నోరుంది కానీ అరవకపోయా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పమని నీకు రిక్వెస్ట్ ఫుల్ గా నీకు ఆ రోజు చెప్పినా కాబట్టి, ఫోన్ చేసినప్పుడు ఆన్సర్ అడిగిన దానికి ఆన్సర్ అయ్యి, వాడు దొంగన లంగన అనేది డిసైడ్ అవుతుంది కదా. నువ్వే నేను సపోర్ట్ మున్నాబాయ్ అందరి దగ్గర చెప్పన్నా, నేను సపోర్ట్ చేస్తున్నాను, నువ్వు ఎట్లా డిక్లరేషన్ చేస్తావు? నేను ఎక్కడ సపోర్ట్ చేసినా అన్నా? ఇప్పుడు ఒకటి వింటావా అన్నా? ఇప్పుడు చెప్పన్నా, సపోర్ట్ చేస్తావా లేదా చెప్తాం, చెప్పన్నా. నేను అదే అడుగుతున్నా, అది మొత్తం విన్న తర్వాత సపోర్ట్ చేస్తున్నాను అప్పుడు క్వశ్చన్ చేయను. అన్నా మా కడుపు కాలుతానన్నా, నేను కడుతున్నా వడ్డీ, వాడు 10 రూపాయలని పేరు చెప్తాడు. ఎందుకంటే అది బ్లేమ్ చేయడానికి. మళ్ళీ ఇంకోటి వాడు ఏమనంటే ఎస్సీ ఎస్టీ కేసు పెడతాము, అన్ని మాట్లాడినా అన్న, అన్ని మాట్లాడినా పరుణ అది ఎస్సీ ఎస్టీ మున్నాబాయ్ లెట్ మీ కంప్లీట్. నేను కూల్ గా మాట్లాడమన్నా. నేనేమంటున్నా, మున్నాబాయ్ లెట్ మీ కంప్లీట్. మున్నాబాయ్ అరిస్తే పనులు అవ్వవు. నేనేమంటున్నా, నా మాట కూడా వినాలి. సంతోష్ అనే పర్సన్ శివ వెల్తురికి సపోర్ట్ చేస్తే E96 టీవీ నీ కళ్ళ ముంగట డిలీట్ చేసి తట్టబుట్ట చదువుకొని నా ఊరికి వచ్చేస్తా అని చెప్తాను. అర్థమవుతుందా? నువ్వు చేస్తావా? నువ్వు చేస్తావా? నువ్వు ఛాలెంజ్ చేస్తావా? అన్నా నేను ఛాలెంజ్ చేసిన కడుపు మున్నాబాయ్, నేను ఓపెన్ డైరెక్ట్ లైవ్ లో మున్నాబాయ్ లైవ్ లో మాట్లాడుతున్నా, నీతో మాట్లాడేది రికార్డ్ చేసుకో. ఒక్క క్లిప్ కట్ చేసిన లైవ్ అని తెలుసు అన్న, నాకు లైవ్ అని అన్న, నీ శివ వెళ్తుడి లైవ్ లో కూర్చోడం తెలుసు, ఇప్పుడు వాడి వర్షాన్ని వింటానని తెలుసు, వాడు అందరి మీద ఎంతమందికి సమాధానం. ఇప్పుడు నాది నిన్ను ఇప్పుడు కాదన్నా అడగడం తప్ప, ఆయన వర్షం తీసుకోవడం తప్ప, నాగరాజు తప్పు కాదన్నా. వాడి మాటలు ఏది నమ్మకన్నా. నేను నమ్మిన, ఎవరు చెప్పారు నీకు నమ్మినని? నేను చెప్పినా నమ్మినాని? మరి వాడి మీద ఎలిగేషన్స్ ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు. మున్నాబాయ్ నేను అందుకే నీకు ఏమన్నానన్నా, కొంచెం ఓపికగా మాట్లాడన్నా. నేను కొన్ని విషయాలు చెప్పిండు, అవి నిజమా కాదా అని నేను నీకు ఫోన్ చేసిన.
నీకనే కాదు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ చేసుకొస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరికి కాల్ చేసి శివ చెప్పేది నిజంగా వాస్తవాలా అబద్ధాలా లంగన దొంగన నేనే డిక్లరేషన్ చేస్తున్నా ఒకటి నేను నీకు ఆ తరపునే ఇప్పటిదాకా ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నాడో ఇంకో ఆయన పోలీస్ స్టేషన్ లో కేసు అయినా కూడా ఆయనకు కూడా కాల్ చేసిన అన్నకు కూడా ఆ విషయంలో నాకు అనిపించింది నేనేం డిక్లరేషన్ చేసినో నాకు అనిపించింది ఏం చెప్పినో ఆ ప్రొడ్యూసర్ తెలుసు. ఇప్పుడు నీ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి నీకు ఈ పాట ఎన్ని లక్షలకు మీరు మాట్లాడుకున్నారు? అన్న నాకు డబ్బులు ఇవ్వలేదు, నేను బయట వడ్డీలు కట్టుకున్నా, నాకు బాగా అనిపించి నా వల్ల కాక 4 లక్షలకు మాట్లాడినా. లేదు లేదు, ఆ పాటను 2,20,000 మీరే ఆయనకు ఫోన్ చేసి అడిగిర్రా, లేదంటే ఆయన నీకు పాట అమ్ముతున్నాడా? 4 లక్షలకి అమ్ముతాడు అన్న. పాట అయింది బాబా 4 లక్షలకి. వాడు పైసలు కట్టలేదన్న, మొండోడు అయిపోయింది కాబట్టి ఎంతో సచివుడు పెళ్లికి వచ్చిందే కట్టామని చెప్పి 4 లక్షలు. లాస్ట్ వీడియో ఒకటి మీకు కూడా ఎవిడెన్స్ పంపించిన. లేదు లేదు అన్న, మున్నబాయ్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, నీకు దండం పెడతా జరా. నేనేమంటున్నా ఫస్ట్ నుంచి కూల్ గా, అంటే ఫస్ట్ శివ వెల్తూర్కి ఆ పాట నాకు కావాలి, ఆ పాటకి ఇంతకీ బావని నువ్వు కాల్ చేసినావు శివ వెల్తూర్ కాల్. ఎందుకంటే ఆయన ఒక సబ్జెక్ట్ చెప్పిండు, అది ఆ వర్షన్ నిన్న. నీ వర్షన్ నిన్న తర్వాత నేను మళ్ళీ శివ వెల్తూర్ని నేను క్వశ్చన్స్ అడుగుతా. దాన్ని అడిగిన తర్వాత ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత సంతోష్ అనే వ్యక్తి నిజాయితీకి సపోర్ట్ చేస్తే నేను దేనికైనా రెడీ. ఆ రోజు నువ్వు దొంగకు సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు నన్ను ఆ రోజు అను, నేను పడతా. కానీ ఇప్పుడు నేను అడిగిన సమానం చెప్పన్నా. నేను ఏమంటున్నా, ఈ పాట కోసం నువ్వు శివ వెల్తూర్కి కాల్ చేసినావా, శివ వెల్తూర్ నీకు కాల్ చేసిండా? నాగేశ్వర వెళ్తారు కాల్ చేసి నా పైసలు వెళ్తలేవు, నేను అసలు కట్టలేను, అప్పు 6 లక్షలు ఇస్తాను అన్న. 6 లక్షలకు ఒప్పందం అయింది, వాళ్ళు అయ్యే చచ్చిపోయిన 2-3 సంవత్సరాల నుండి నాకు 1 రూపాయి కట్టలేదు, నేను కట్టుకున్నా. అది కాదే సబ్జెక్ట్, అది కాదు, నువ్వు వేడుకోబోతున్నావు, అది కాదు. ఫస్ట్ నుంచి చెప్పన్నా, ఫోన్ చేసినప్పటి నుంచి ఏం జరిగింది, ఏం మాట్లాడుకో అది చెప్పు. నువ్వు డైరెక్ట్ గా వాళ్ళు అయ్యేది వచ్చినప్పుడు 20,000 ఇచ్చినవని ఆయనే చెప్పిండు, నాకు అదో క్లారిటీ ఉంది. ఆయన కాదు కాదే, వాళ్ళు అయ్యే చచ్చిపోక ముందు నుండే నాకు డబ్బులు ఏమి ఇవ్వట్లేదన్నా. మున్నబాయ్ ప్లీజ్, ఇంత మందితో మాట్లాడినా నన్ను ఇంత తల కింద ఎవరు పెట్టలే, నువ్వు ఒక్కరిని పెడతాను. నేను ఏమడుగుతున్నా, ఫస్ట్ పాట గురించి మీరు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు అది చెప్పిన. ఈ పాట నాకు 4 లక్షలకు ఇస్తాడు అన్న, ఫోన్ చేసి చెప్పిండు. బావ నా డబ్బులు అయితే లేవు, సరే సాంగ్ తీసుకున్నాడు, సరేలే రావట్లేదు కదా అని చెప్పి తీసుకున్నా. 4 లక్షలకి ఇస్తాడు. 4 లక్షలకి పార్ట్ 2 వర్షన్ రైట్స్ మొత్తమా? పార్ట్ 2 రైట్స్ ఆల్రెడీ అన్న. పార్ట్ 1 వర్షన్ నీపై ప్రేమ చదివి ఆయన ఛానల్ అమ్ముకున్నాడు, ఆయన గురించి చెప్పాలి చాలా ఉన్నాయి. సరే ఓకే, నువ్వు అడిగిన దానికి ఆన్సర్ ఇస్తా. అయితే పార్ట్ 2 ఇక సచిన్ పెళ్లికి వచ్చిందే కట్టామని చెప్పి, సరే నాకు ఇచ్చేరా 4 లక్షలుగా అని చెప్పిన. ఆల్రెడీ ప్రోమో పిఆర్కే దాంట్లో ఇంకో దాంట్లో అవపడ్డది. ఏంద్రా ఇది అంటే, లేదా ఉత్త చిష్ట గిమ్స్ అన్నాడు. మళ్ళీ అలాగే నేను చెప్పిన అన్న పిఆర్కే రాజన్నకి నేను ఫోన్ చేసి, అన్న పాట అయితే నాకు 4 లక్షలకి ఇస్తాడు, అది నువ్వు మాత్రం నేనైతే దాని ఒరిజినల్ రైట్స్ నా దగ్గర ఉంటాయన్న అని చెప్పేసిన. ఓకే, అంతకన్నా ముందు మున్నబాయ్, శివ వెల్తూర్ నీ దగ్గర డబ్బులు తీసుకొని నా డబ్బులు నాకు ఇచ్చేసిండు అని ఏదైనా వీడియో చేసినావన్నా? నా డబ్బులు అంటే నాకు డబ్బులు శివ వెల్తూర్ ఇచ్చేసిండు అని కృష్ణ అనే ఒక వ్యక్తిని వీడియోలో పెట్టుకొని ఏదైనా వీడియో చేసినావా? అది ఏ సందర్భంలో వేయాల్సి వచ్చింది, ఏ డబ్బులు అవి? ఏ కృష్ణ నేను డబ్బులు ఇచ్చిన నేను అడుగుతా శివ, ఏం అడగాలో నువ్వు నాకు చెప్పకు, నేను అడుగుతా నా స్టైల్లో. నువ్వు చెప్తే ఎట్లా? నాకు తెలుసు కదా, నువ్వు చెప్పిన సబ్జెక్ట్ మొత్తం ఉంది కదా. నువ్వు ఫస్ట్ ఒక బ్లాక్ నీకు అయిపోయిన తర్వాత నీకు ఏదైనా పాయింట్ ఉంటే నువ్వు అడుగు, మధ్యలో ఇన్వాల్వ్ అయితే లొల్లి అవుతుంది. నేనేమంటున్నా, నేను అడుగుతున్నానా లేదా? ఆయన స్కిప్ అయినా కానీ నేను మళ్ళీ గుంజుకొస్తున్నాను లేదా? మీరెందుకు తొందరపడుతున్నారు అన్నా? మున్నబాయ్ 2023లోనా, అది 22లోనా ఫస్ట్ మీ దగ్గర? అన్న మున్నబాయ్ ఫస్ట్ శివ వెల్తూర్ మీ దగ్గర డబ్బులు దేనికి తీసుకున్నాడు? అన్న ఛానల్ అమ్ముతా బావా, ఛానల్ నీకే అమ్ముతా, ఆ తర్వాత 2 లక్షలు అవసరం ఉన్నది, 1 లక్ష అవసరం ఉన్నది, ఇంట్లో బాగాలేదు, పరిస్థితి బాగాలేదు, ఛానల్ అమ్ముతా, అదమ్ముతా ఇదమ్ముతా అని ఒక చెక్కు కూడా పెట్టిండు, అది కూడా ఉంది. ఆ చెక్కు రాసి ఇచ్చింది కూడా శివ వెల్తూర్ది ఉంది నా దగ్గర. ఇతని అన్న అవసరం ఉంటే కాళ్ళు మొక్కుతాడు, నీకు ఎంత కమిషన్ అన్నంత తీసుకొని నువ్వు నాకు డిక్లరేషన్. మున్నబాయ్ మేము మనుషులమే, పొద్దున్న లేస్తే 10 మందితో మాట్లాడుతున్నాం. నేను ఏమంటున్నా, అరే నిజంగానే శివ వెల్తూర్ దొంగబై, అది పక్కన పెట్టు. నేను అడిగేది ఏంటంటే, శివ వెల్తూరు నీ దగ్గర ఫస్ట్ డబ్బులు దేనికి తీసుకుంటూ, దాని తర్వాత నీది ఒక వీడియో ఉంది శివ వెల్తూర్ దగ్గర, నా డబ్బులు నాకు వచ్చేసినాయి, దానికి సాక్ష్యం బ్లాక్ టీ షర్ట్ మీద ఉన్నాయి.
నా డబ్బులు నాకు వచ్చినాయా? ఒకసారి ఆ వీడియో చూపినా అన్న. అదేనా సబ్జెక్ట్ స్టార్టింగ్ అదే కదా? పంపిస్తా తర్వాత. అది పాత అన్న ఒకటి. ఎప్పుడన్నా ఏ టైంలో ఏ ఇయర్ లో అన్నది? అది పాత తర్వాత మళ్ళీ తీసుకున్నాడు అన్న పాట అన్న. ఓకేనే, నేను ఏమంటున్నా అన్న, నీ దగ్గర చాలా సార్లు తీసుకుంటూ ఏందనేది నీకు తెలుసు, నాకు తెలియదు. లేదు లేదు, నువ్వు మిస్టేక్ మాట్లాడుతున్నావు ఇక్కడ. నేను ఏమంటున్నా, స్టార్టింగ్ నుంచి వెళ్తే జనాలకు అర్థం అవుతుంది, నాకు అర్థం అవుతుంది. నువ్వు మధ్యలోకి వెళ్ళకే ఫస్ట్ నీ దగ్గర డబ్బులు దేనికి తీసుకుండు? సరే అన్న, ఆ డబ్బులు దేనికి తీసుకున్నాడు కాదు, అవసరాల కోసం తీసుకున్నాడు. ఏ ఇయర్ లో అది అన్న? ఛానల్ అమ్మేది పక్కన పెట్టు. ఏ ఇయర్ లో డబ్బులు తీసుకుండు? లైన్ లో ఉంటావా? నీ డేట్ ఒకసారి దేవా. డబ్బులు 2023 ఫిబ్రవరి. 2023 ఫిబ్రవరి. అది అంతా ముందన్నా. అవి తీసుకొని ఇచ్చిందా? డబ్బులు ఇచ్చిందా? సరే సరే అన్న. అన్న ఫస్ట్ డబ్బులు నీ దాన్ని ఎంత తీసుకున్నా? ఇగో అన్న చాలా ఉన్నాయి మన వీడియోలు. అయితే డేట్లతో నాకు ఇలా చూస్తానా అయితే లాస్ట్ డేట్ చూపెట్టుకున్నాను. లాస్ట్ డేట్ అన్న డేట్లొద్దు, నేనేమంటున్నా ఫస్ట్ స్టార్టింగ్ నీ దగ్గర డబ్బులు దేనికి తీసుకుంటే ఎంత తీసుకుంటు? ఒక్క నిమిషం అన్న. ఇగో ఏప్రిల్ 4వ తారీఖు 2023 అన్న. ఎంత తీసుకుండు? అప్పుడు 3 లక్షలు. ఓకే ఓకే. రిటర్న్ ఇచ్చిర్రు అవి అన్న? ఒకటి అన్న, నా డేట్లు చెప్తున్నా అన్న. కాదే, నేను ఫస్ట్ డబ్బులు తీసుకున్నాయి, నీకు డబ్బులు రిటర్న్ ఇచ్చిండు అవి. ఆ 3 లక్షలు రిటర్న్ వచ్చినాయా? రాలేదన్నా. ఓకే, నీకు ఇప్పటి వరకు అన్నా చెప్పిగా నువ్వు వినట్లేదు చెప్పు. అదే లాస్ట్ డేట్ పెడతాన్నా. లాస్ట్ డేట్ కంటే ఇప్పుడు నాది 6 లక్షలకు ఒప్పందం అయింది అన్న. అదంతా నాకు అదొద్దు, నాకు అదంతా నేను లాస్ట్ లో అడుగుతా. అదంతా 6 లక్షల నుంచి లాస్ట్ లో. శివ వెళ్తారు ఇప్పటి వరకు ఎన్నిసార్లు నీ దగ్గర డబ్బులు తీసుకుంటావు? ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేసిండు? 2022 నుండి తీసుకున్నాడు అన్న. అక్టోబర్ 6వ తారీఖు అన్న. స్క్రీన్ షాట్ పెడతా. అప్పుడు తీసుకున్నాడు, మధ్య మధ్యలో ఇచ్చుకుంటా, మళ్ళా తీసుకుంటా అన్నాడు అన్న. ఫస్ట్ తీసుకున్నప్పుడు ఎంత తీసుకున్నా? ఒకసారి 1,00,000, ఒకసారి 1,50,000 అట్లా తీసుకున్నాడు అన్న. తీసుకుంటే కొన్ని సందర్భాలు ఇచ్చిండు. అది ఏం చేస్తాడంటే మళ్ళీ ఎక్స్ట్రా తీసుకుంటాడు. ఓకే, అంటే తీసుకొని ఇచ్చి మళ్ళీ తీసుకుంటాడు మళ్ళీ అవసరం అయితే. మళ్ళీ అవసరం అయితే తీసుకుంటాడు. నీ కాలు మొక్తా ఎంతైనా తీసుకో అంటాడు, ఆశ పెడతాడు. సరే ఓకే అన్న. ఓవరాల్ గా లాస్ట్ కు ఒక వీడియో ఒప్పందం నేను మహేష్ మను ఇతను ముగ్గురం కలిసి JDL ఆఫీస్ లో ఒక ఒప్పందం అయిందన్న. అది తిరిగంగా చాలా షూట్లు దూరంగా ఎక్కడెక్కడో తీసుకుంటాడు పోయి. అయితే లాస్ట్ వీడియో తీసిన డేట్ పెడతా. ప్రభాకరన్ ఆఫీస్ లో ఇది ప్రభాకరన్ ఆఫీస్ లో శివ వెళ్తూ ఆ డేట్ పెడతా. ఆ డేట్ తర్వాత నాకు డబ్బులు ఇచ్చినట్టు 6 లక్షలు నాకు ఆ రోజు ఒక్కసారి ప్లీజ్ దయచేసి. నువ్వు లాస్ట్ కి వెళ్ళిపోయినావు. ఇక్కడ చాలా ఉన్నాయి నేను అడిగేటి. ఇంకా ఆయన నీ గురించి చాలా చెప్పింది. అవన్నీ నేను అడగాల వద్దా అన్న? వాడు ఒక దొంగ, ఎన్ని చెప్పినా నమ్మకం. అన్న నువ్వెట్లా చెప్తావు అన్న దొంగని? అరే ఇండియా మొత్తం ఒప్పుకున్నదన్న. అన్న ఒకటి ఇక్కడ దొంగని చేసింది మున్నా అని ఎందుకు అనవద్దు? ఇప్పుడు నేను ఏం అడుగుతున్నా దానికి ఆన్సర్ చెప్పినాక అది అన్న మీరు వీడియోలు చేస్తున్నారు, ఆయన వీడియో ఇస్తున్నాడు అన్న. మన దగ్గర వాగి నా టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలన్నా? చూసుకో, డేట్ పంపించిన కూడా మెసేజ్ పంపించిన లాస్ట్ డేట్ ఇది చూసుకో. దీనికంటే తర్వాత నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వవా అన్న? ఇస్తా, నువ్వు డేట్ చూసుకో ఫస్ట్ ఒకసారి. నేను ఏమంటున్నా మొన్న అన్న కాఫీ తాగినా కడుపు కాలుతుందన్న. కడుపు 100% కడుపు కాలుతుంది. నేను కాదనట్లేదు. నేనేమో ఆయన పువ్వులలో పెట్టి కూర్చోబెట్టి ఏసీలో పెట్టి గ్రీన్ కాఫీలు ఇచ్చి కూర్చోబెట్టాను ఈడ. సరేనే, ఇప్పుడు ఈ డేట్ ఇప్పుడు ఒక్క శివ వెళ్తుర్ని ఆడ ఉన్నాడు కదా. ఎవరి వర్షన్ వాళ్ళనే తీసుకుంటున్నా. నీ వర్షన్ చెప్పు. నీ వర్షన్ లా నువ్వు తీసుకున్నా. వాడు చెప్పి నేను నమ్మన్నా. వాడు చెప్పిన నేను నమ్ముతాను. నీకు చెప్పినా అన్న నా గురించి బ్యాడ్ చేసుకొని ఏమన్నా వేసుకోని అన్న. ఇది 22 జూన్ 24 రోజు ఒక వీడియో తీసుకున్నాము అన్న. అన్ని వీడియోలు ఉన్నాయి అన్న. ఆయన చెప్పిండు, ఆయన తిన్నా. అయితే ఈయన చెప్పిన నిజాలా కాదా తెలుసుకోవాలంటే నువ్వు చెప్పాలి కదనే. చెప్తా. ఇది ఒక్కటి చెప్పు. లాస్ట్ ఈ వీడియో తర్వాత నేను పైసలు తీసుకుంటే వచ్చిందా చూడు. ఏదే
22 జూన్ 2024 రోజు ఒక వీడియో తీసుకున్నాం. అయితే వాడు చిన్న పిల్లగాడు కాదన్నా, అట్లా వీడియో తీయడానికి జేడీఎల్ ఆఫీస్ లో దిగినాము. అన్న నీకు 6 లక్షలు లేదా బావా, 8 లక్షలు అయింది, నేను వడ్డీ బయట కట్టుకున్నా, ఇయ్యలేను అన్నాడు. పాట ఇస్తా బావా తీసుకో అన్నాడు. 4 లక్షలు చాలా సార్లు పోయింది. మున్నబాయ్ 4 లక్షలకు పాట మాట్లాడుకొని ఆ 4 లక్షలే తప్ప నువ్వు మిత్తే మేలేదానికి. నాకు మిత్తి అయితే 10 లక్షలు అవుతుంది అన్న, రూపాయి నేను అడుగుతున్నా, మాకేం తెలుసే, నువ్వు చెప్పిన దాన్ని బట్టే ఆయన ఏమంటుండంటే, నేను ఆయన వర్షం చెప్తాను. 2,20,000 అన్న, 2,20,000 రూపాయలు ఆ పాటకు మున్నబాయ్ నాకు ఫోన్ చేసిండు. ఆయన కావాలంటే ఆ రైట్స్ ఇచ్చిన తీసుకున్నాక 4-5 రోజులకి నాకు ఆ పాట వద్దన్నాడు. మున్నబాయ్ ఎవరికన్నా ఇచ్చుకోమన్నాడు. 4-5 రోజులు కాదన్నా, 1 ఇయర్ తర్వాత వద్దని చెప్పిన వాని పైసా అప్పుడు నేను వేస్ట్ అయిన గోల్డ్ పెట్టి అవన్నీ వీడియోలు ఉన్నాయి. చేతిలో కట్టలు పెట్టినట్టు ఉన్నాయి చేతిలో కట్టలు పెట్టినట్టు వీడియోలు ఉన్నాయి. గోల్డ్ పెట్టిన మీద వాడు వేరే వాళ్ళకి అమ్ముతుంటే డీల్ కాక నాకు అమ్మిండు. అది నా తర్వాత తెలిసింది ఇది రైట్ పడుతుందని. అరే 1 ఇయర్ దాకా ఆలోచించిన, అరే క్లైమ్ పడుతుంది అని చెప్పి అప్పుడు ఏం చేసింది తెలుసా, నీ పైసలు తేరినాయి అంటే వాడు ఏం చేసిందంటే, అసలు నా పైసలు తీసుకున్నా తీసుకొని ఏం చేసిందంటే వాడు ఇయ్యలేకపోయి బాగా పాట ఉన్న తీసుకో అంటే, సరే ఆ పాటకు పైసలు మాఫు అని ఒక వీడియో తీపించుకున్నాడు. నేను నాకు ఇట్లా పైసలు పాట కింద పోతానని చెప్పి అప్పుడు చెప్పించుకున్నాడు. వాడు తెలివి అన్నా, బాగా తెలివి, గుర్తు పెట్టుకో. వాడు నన్ను ఒక్కడిని కాదన్నా, నేను ఈ పైసలు మునిగినా పర్లే వాని శవం మీద వేసేస్తా, నేను కాదంటే పోతే నాకు ఒక పైసా అవసరం లేదు. కానీ జనాలు ఎంతమంది అమాయకులు బలవుతున్నారు. రైతు గురించి అన్న, రైతు కలిసి ఏడ్చిండు, నేను సూసైడ్ చేసుకుంటానా నీ పేరు రాసి. ప్రతి విషయము అన్న ఇక్కడ నేను ఒక మాట చెప్తాను, నువ్వేమని అనుకో. రికార్డింగ్ కానీ అన్న, జనాలు తెలవాలి. వాడు దొంగ అని అందరూ తెలిసిపోయి ముద్ర పడ్డది అన్న. నువ్వు ఇనే సరే వాడు లేనిపోని అన్న. ఇప్పుడు మనము మనిషి అప్పు తీసుకున్నప్పుడు కాళ్ళు మొక్కి దండం పెట్టి నన్ను కారు ఇచ్చి అఖిల్తో పంపించి అన్న, నువ్వు అన్నది కరెక్ట్. భార్య వీడియో ఆడియో మాటలన్నీ వద్దన్నా. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు నీకేం చెప్పినా అన్న, నేను ఆయనతో ఇంటర్వ్యూ తీసుకుంటా అప్పుడు నీకు ఫోన్ చేస్తా అని చెప్పినా లేదా? చెప్పినా కదా. నేనేమంటున్నా మున్నబాయ్, నీకు ఓవరాల్ గా ఇప్పుడు మిత్తి కాకుండా అసలు నీకు ఎంత ఇవ్వాలి అయినా అన్న? అన్ని పోగా నాకు అసలు 5 లక్షలు ఒరిజినల్ గా ఇయ్యాలా, 1 లక్ష రూపాయలు 2-3 సంవత్సరాలు ఎందుకు కల్పిస్తా బావా అన్నాడు. 2-3 సంవత్సరాలకి ఆ వీడియోలో ప్రూఫ్స్ అన్నా. లాస్ట్ వీడియో మెన్షన్ చేసిరా ఇన్ని డబ్బులు ఇస్తున్నా అది దాని ఏమైనా ఉందా అన్న? ఆ లాస్ట్ వీడియోలో 6 లక్షలు ఒప్పందమైంది. ఇక వీడు పైసలు ఇయ్యలేదు, అసలు పైసలు ఇయ్యాలన్నా, అందుకే పాట తీసుకుంటానా. అన్న నువ్వు సైలెంట్ ఉంటావా? నేను నీ ముంగట్టు నువ్వు మున్నాకి ఎంత ఇవ్వాలి శివ? అతను ఇప్పుడు అమౌంట్ ఇచ్చేది లాస్ట్ వీడియో, అతనికి అమౌంట్ ఇచ్చేది లేదు. ఏం లేదా? 1 రూపాయి కూడా ఇచ్చేది ఏం లేదన్నా. జనాలు చెప్పుతో కొడతారు, తర్వాత ప్రూఫ్స్ తో సహా నేను వస్తున్నా కొడతారు. ఓకే అరే అన్న అన్న ఒక నిమిషం అన్న చెప్పే. ఇగో ఒక్కటి చెప్పనా, వాంతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళందరూ వాంతో బాధపడుతున్నారు. మాకు ఇలాంటి దోస్తాలు దొరికిందని. ఆయన వర్షం చెప్పండి, అడుగుదు నువ్వు అడుగుదు వర్షం చెప్పన్నా చెప్పు. ఇప్పుడు వాంతో తిరిగే దోస్తులు కృష్ణ గారి గాని ఏడ్తానన్నా, దీని వల్ల కేసులు పెడుతున్నారు. అఖిల్ కూడా ఏడ్తానని వచ్చి ఇలాంటి ఫ్రెండ్షిప్ చేసినా అని. ఏ కృష్ణ ఇప్పుడు మాట్లాడు. శివ ఏదో అంటున్నావు చెప్పు. నాగరాజ్ పేరుకతోటి ఏం వీడియో చేయించిండు, అట్లా ఎంతమందికి డబ్బులు ఇచ్చి చేయించిండు సార్? ఓకే మున్నాబాయ్ చెప్పన్నా. నాగరాజు పేరుకకి నీ బండిని అతను కుదబెట్టుకున్నావు కదా, శివ వెల్తురు గురించి నెగిటివ్ గా మాట్లాడి వీడియో చేసినా ఇంకోటి చేసినా, నీ డబ్బులు ఏదైతే నా తన బండి ఉందో నీకు బండి ఫ్రీ ఇచ్చేస్తా అని నువ్వు నాగరాజు పెరకకి చెప్పలేదన్నా? లైన్ లో ఉంటావా ఒక్కసారి? అన్న పెట్టన్నా. లైన్ లో ఉంటావా ఒక్కసారి? 100% ఉంటా, గంట టైం ఇస్తా నీకు. అరే తమ్ముడు ఒకసారి కొట్టన్నా, ఒకసారి ఫోన్ కొట్టు. ఆ లైన్ లో ఉంటాను, ఇప్పుడే వేసిపోతాను. ఎవరు దొంగ అనేది 100% అదే నువ్వు అర్థం చేసుకుంటలేవు మున్నా. ఏమని చెప్పినా ఒకసారి కొట్టు. ఏం పెరకైనా? నాగరాజు పేరకకి శివ వెల్తురు గురించి నువ్వు ఒక వీడియో నెగిటివ్ చేస్తే నీ బండి నేను ఏదైతే కుదబెట్టుకున్నానో నీ బండి డబ్బులు లేకున్నా సరే నీకు బండి ఇచ్చేస్తా అని చెప్పిన విషయం వాస్తవా కాదా? అట్లా అయిందనుకో అన్నా, నీ స్టూడియోకి వచ్చి ఏమని చెప్పి వీడియో తీపిచ్చి నీ స్టూడియోకి వచ్చి నిలబడతా. నా తప్పైతే నాన్న చెప్పలేదు, అడుగుతా ఆయన చెప్పేది వినాలి కదా నేను. ఓకే అన్న
ఓకే అయితే చెప్పుతో నువ్వే కొడతావు అన్న ఆ మాట కనుక వాడు చెప్తావు నోడుతో. మున్నబాయ్ ఇంకో మాట. ఓకే అది నిన్న నాగరాజు పెరక నీ గురించి స్టేటస్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దేని గురించి పెట్టిండు అన్న స్టేటస్ పెట్టిండు అలా పిల్లలు నడుచుకుంటూ పో అన్న. వాడు నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నా, అయితే వాడు మా అయితే అన్న ఒక్క నిమిషం అన్న, నేను వాడికి ఫోన్ చేస్తానా? అన్న చెప్పే మాట్లాడదాం, లైన్ లో పెట్టా. ఇప్పుడు నీ స్టూడియోలో ఉన్నాడు కదా నాగరాజు, నేను నీకు బండి ఫ్రీ ఇస్తా, ఎవరినన్నా తిట్టుమని చెప్పినారా? ఎవరిని తిట్టుమని చెప్పలేదు, ఎవరిని ఏమని చెప్పలేదు. కాదు నీకు బండి ఫ్రీగా ఇస్తా, నువ్వు షో వెళ్తురు నువ్వు ఇట్లా అనురా అని రికార్డింగ్ చేసింది ఏమన్నా? ఎవరిని తిట్టుమని ఎవరు నాకు ఎవరు చెప్పలేదు. మున్నాబాయ్ ఆగు ఒక్క నిమిషం ఆగన్న ప్లీజ్, అన్న ప్లీజ్ అన్న ఒక్క మాట అరే నేను ఎలాంటి మంచోన్నా చెడ్డోన్నా నువ్వు చెప్పు ఇప్పుడు నీ బండి విషయంలో. అన్నా మామ 2 నిమిషాలు టైం ఇవ్వండి, ప్రశ్న అయ్యింది కదా. మామ చనిపోయినప్పుడు 2022 20,000 ఇచ్చావు, హాస్పిటల్ ముందుగానే 22,000 ఇచ్చావు నాకు చేసినప్పుడు. తర్వాత నాతో పాటలు రాకేసుకుని డబ్బులు ఇచ్చాను. ఓకే అది ఇప్పుడు నేను చిన్నపిల్లలు పాప 4 ఏళ్ళు ఉన్నది, బాబు 8 ఏళ్ళు ఉన్నారు అని నేను ఒక వీడియో వెళ్తే అది నీకు కనికరం వచ్చి నా ముఖం చూడక నా భార్య పిల్లల ముఖం చూసి అది నువ్వు ఇప్పుడు ఈ వీడియో పెట్టాల్సింది 1 year కింద వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కువ ఇష్టం. అది నువ్వు నాకు బాధ అనిపించి వాళ్ళు ఫ్యామిలీ కోసం నీకు ప్రేమతో చూపించుకొని మరి ఇప్పుడు రూపాయి తీసుకోకుండా ఇచ్చేవాడా? నేను నీకేమన్నా మోసం చేసి శివ వెళ్తురు గురించి ఇట్లా బ్యాడ్ చెప్పురా, నీకు బండి ఇస్తా అని చెప్పినారా? ఎవరి కోసం బ్యాడ్ చెప్పమని 100% చెప్పలేదన్నా. ఓకే ఓకే అన్న మున్నాబాయ్ థ్యాంక్ యూ. నాగరాజ్ అన్న నాగరాజ్ బాయ్ అన్నా తమ్ముడు నాగరాజ్ ఒకసారి సంతోషంగా మాట్లాడతాడు ఇంద్రా అడుగు. నాగరాజ్ బాయ్ హలో కట్ చేసేసి ఒకసారి కలుపుకున్నా, ఒక్కసారి చిన్న క్లారిటీ తీసుకుందామే. అరే నాగరాజు ఒక్కసారి ప్లీజ్ ఆగు, ఒక్కసారి ఆగు లైన్ లో ఉండు. కాదు ఒక్కసారి ఆగు లైన్ లో ఉండు. ఇప్పుడు మన ఇచ్చారు పోయింది, నువ్వు వాడి గురించి ఎంత బాధపడ్డావు ఇప్పుడు అన్నకు చెప్పు. అన్న నాగరాజ్ అన్న నమస్తే. అన్న మీరు లైవ్ లో ఉన్నారు, నా పేరు సంతోష్ E9060. అన్న ఏం లేదు, మీరు నిన్న పెట్టిన స్టేటస్ దేని గురించి పెట్టాల్సి వచ్చింది అన్నది? అది నా వ్యక్తిగతంగా ఓకే ఓకే అంతేనా? శివ వెళ్తురు గురించి అయితే ఏం కాదు కదా? నేను యూట్యూబ్ లలో లేకపోతే యూట్యూబ్ లో వీడియో పెట్టినా యూట్యూబ్ లో వీడియో ఎవరు ఎంగేజ్మెంట్ అప్లోడ్ చేస్తే అది పబ్లిక్ లో పెట్టినట్టు స్టేటస్ లో పెట్టుకున్నా నా పర్సనల్ కదా, నా మనోభావాలు లేకపోతే నా బాధను కష్టాలు నష్టంలో. అవును నేను అడిగిన, అది చూసి కూడా నేను ఏం అడిగిన అంటే అక్కడ నీ పేరు లేదు కదా, ఆయన పెట్టుకున్నాడని కూడా నేను అడిగిన. ఆయన శివ వెళ్తురుని ఇట్లా చేసినవు అనే పేరు లేదు కదా అని నేను క్వశ్చన్ చేసిన. అన్న సారీ చెప్పే సారీ. నేను మోసం చేసేది ఇప్పుడైతే 2005 నుంచి ఫీల్డ్ లో ఉన్నాను. కాకపోతే కొద్దిగా పాటలు నేను ప్రొడ్యూసర్ కొద్దిగా లేడు, కంటెంట్ గుర్తుగాని కొద్దిగా కంటెంట్ క్రియేట్ చేసి కొద్దిగా లేట్ ఇస్తా కావచ్చు అని ఎవరిని మొదలు చేయలేదు. ఒక ఇప్పుడు వెళ్తుకుంటాను గమనం లేదు, ఇక్కడ పాటలోనే పంపుతాను, నేను పాల్గొంటుంది పంపుతున్నా, జీవనం ఇది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తే నా పిల్లల ముఖం నుంచి పంపించుకొని మరి నాకు అన్న బైక్ ఇచ్చిండు, నాకు హ్యాపీగా ఉంది. రేపు రాత్రి చేసుకుని నేను రేపు నాకు జాబ్ చేస్తున్నా. బండి ఎప్పుడు ఇచ్చిండు మున్నాబాయ్? బండి హీరో ఇచ్చిన ఇప్పుడు బండి మీద పోతుంది నేను. ఓకే అడిగా ఇంకేమన్నాడు. ఇప్పుడు ఇన్ని రోజులు ఆపి ఎన్ని ఇయర్స్ అవుతుంది నువ్వు బండి పెట్టి మున్నాబాయ్ దగ్గర? ఆల్మోస్ట్ 1 year అవుతుందన్నా. మున్నాబాయ్ 1 year నుంచి పెట్టుకొని టక్మని ఇష్యూ తెర మీదకి రాగానే బండి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇన్ని రోజులు నా పిల్లల వీడియో ఎప్పుడు పెట్టలేదు, నాకు అదే నాకు చిన్న పిల్లలు అలా తెలియదు. చిన్నపిల్లల వీడియో నాకు ఇబ్బంది అవుతున్నా, భార్య నేను బండి సూసైడ్ చేసుకున్నాను. భార్య అంటే నేను పిల్లల వీడియో నేను చిన్నపిల్లలు ఉన్నారన్నా, నాకు బండి ఉన్నా నా కోసం లేకుండా ఫ్యామిలీ కోసం అంటే నువ్వు ఇదే విషయం మా బండి చెప్తే నేను
పని చెప్పు వన్ ఇయర్ అప్పుడే చెప్తున్నా స్పెషల్ లేకుండా నేను అని చెప్పి అన్నారు. మళ్ళీ పిల్లల ముందు చూస్తున్నాను అని చెప్పి పిల్లల ముందు నుంచి ఆ వీడియో చూసి మాకు తెలియచేసేదాన్ని ఆయన. ఓకే నాగరాజ్ అన్న పెడితే పెళ్లి కోరుతారు లేదంటే సాగు కోరుతారు అన్న మీరు? ఎందుకు ఈ క్వశ్చన్ అడిగినంట అన్న? ఇక నువ్వు తప్పుగా అనుకోకు, నేను అడిగేదానికి తప్పుగా అనుకోవద్దు. ఎందుకు అడిగినవన్నా నన్ను అడుగు, నేను చెప్తాను. అన్న అన్న ఒక్క నిమిషం నాగరాజ్ నా మాట వినాలి మీరు. నేను ఏమంటున్నా ఒక్క నిమిషం నాగరాజ్ నా మాట మొత్తం విన్నాక మీకు అర్థమవుతుంది నేను ఎందుకన్నా ఆ మాటని. ఇదే మున్నాబాయ్ నిన్న ఒక ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు మీరు ఆయన మీకు బండిచ్చిలు కాబట్టి ఇప్పుడు గొప్పోడైండు, మీకు డబ్బులు ఇచ్చినప్పుడు మున్నాబాయ్ దగ్గర అవసరానికే డబ్బులు తీసుకుని మీరు లేదు. ఒక్క నిమిషం అన్న, దీనికి ఒక లింక్ ఉంది నేను చెప్తాను నీకు. ఆయన ఇప్పుడు బండిచ్చిండు కాబట్టి చెప్తున్నావు. అంతకన్నా ముందు అది నేను మున్నాబాయ్ గురించి మాట్లాడుతాను. ఇది శివకు సంబంధించిన ఇష్యూ కాదు. మున్నాబాయ్ దగ్గర అవసరానికి డబ్బులు తీసుకుంటారు, ఇచ్చిన డబ్బులు అడిగితే మున్నాబాయ్ లంగా అని చెప్తారా? అదే ఒక మాట అదే భర్తలో చెప్పిన భర్తలు అనే సారీ చెప్పి వాళ్ళు ముఖ్యం వచ్చిన ఇప్పుడు భర్తలు తిని మళ్ళీ అంటే ఎందుకు రాజాంతం కాదు. ఇక్కడ ఏమైతుందంటన్నా మున్నా అనేటోడు ఒక దొంగ, మున్నా అనేటోడు ఒక లంగాని డిక్లరేషన్ చేస్తున్నారు ఇక్కడ. పెట్టిన స్టేటస్ అన్నా నేను చెప్పేది నేను ఎందుకు ఆ మాట అంటే మీరు ఏదైతే స్టేటస్ పెట్టారో ఆ స్టేటస్ తీసుకొని మున్నాని ఇక్కడ బ్యాట్ చేస్తున్నాడు శివ వెళ్తురు. మరి అలా నేను ఆ బ్యాగ్ నేను తొందరగా నేను చేసేదానికి డిప్రెషన్ లో ఉన్నా. నాకు కావాల్సిన వ్యక్తి చనిపోయింది, ఒక అమ్మాయి మామ తర్వాత అమ్మ డిప్రెషన్ లో, మా పిల్లల డిప్రెషన్ లో ఉంది. పెట్టినా అది నేను అవసరానికి డబ్బులు తీసుకురా లేదా ఒక మాట క్షమాపణ మళ్ళీ వీడియో పెట్టాను, స్టేటస్ పెట్టాను. అది నేను తప్పు ఎవరైనా చేస్తాను నేను అది ప్రొసీజర్ వల్ల ఆ తప్పు ఒప్పుకున్నా, అలా కాలు పట్టుకున్నా క్షమాపణ పోయి నేను అవి అలా కూడా గ్రూప్ లో పెట్టిన గ్రూప్ లో పెద్దలు కూడా ఉంటుంది. మళ్ళీ గ్రూప్ లో పెట్టినా అన్న మున్నాబాయ్ ఏం తప్పులేదు, నాదే తప్పు, నేను అట్లా పెట్టినా పెట్టినవా? అలా ఒకటి చూడాలి మీరు గ్రూప్ లో ఉంటే మీరు కూడా గ్రూప్ లో కాదే స్టేటస్ అలా అలా నేను మీరు నేను ఏ ఆనందం తినాలి ఏ కర్రీ చేసుకోవాలి కూడా మీరు చెప్తే నేను చెప్తాను అన్న. ఇక్కడ ఏమైపోతుందంటే శివ వెళ్తురు ఇప్పుడు నువ్వు పెట్టిన స్టేటస్లు పట్టుకొని మున్నాబాయ్ అనేటువంటి లంగనా కొడుకు చూసినవా నా మీద ఇట్లా కక్ష చేసిందని డిక్లరేషన్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఎట్లా తీసుకోవాలి చెప్పు? అలా నేను నాకు జరిగిన మున్నకు జరిగినటువంటి ఉదాహరణ ఇప్పుడు మా ఇద్దరు జరిగిన మీరు అడ్వాంటేజ్ తీసుకున్నానా? వింటున్నావా శివ? వింటున్నా, జనాలు కూడా అర్థమవుతుంది. ఓకే ఓకే మున్నా ఇది నాగరాజ్ అన్న ఎందుకు ఈ మాట అన్న అనేది మున్నాబాయికి అర్థం కావాలి, ఇక్కడ ఉన్న శివకు అర్థం కావాలి. మిమ్మల్ని అయితే నేను కావాలని అనలేదు, నేను అనను కూడా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మనకు అవసరం ఉన్నప్పుడు మనం ఆపదలు ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చేటోడు కావాలి. డబ్బులు ఇచ్చిన రిటర్న్ పైసలు అడిగితే దొంగ నా కొడుకు అని స్టేటస్లు పెట్టాలా? థ్యాంక్ యూ అన్న మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. ఓకే నేను మున్నాబాయ్తో మాట్లాడతా. థ్యాంక్ యూ మున్నా. అన్నా చూసినా అన్న అవసరానికి కాలు పట్టుకుంటారు, తర్వాత వెలిగేషన్ వేస్తారు, 10 రూపాయలు అంటారు, 20 రూపాయలు అంటారు, లేకపోతే ఎస్సీ అల్ట్రా కేసు పెడతా అంటారు. అవసరానికి వాళ్ళు ఎన్ని వీడియోలు చెప్పి సంతోషంగా ఆ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది అన్న. అన్న ఒక్క నిమిషం మున్నాబాయ్ కొంచెం సైలెంట్ గా ఉంటావా ప్లీజ్, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. చెప్పండి. ఓకే శివ వెళ్తురన్నా చెప్పండి. ఇప్పుడు ఆ స్టేటస్ బట్టి నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చినావు ఇప్పటిదాకా. ఓకే ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే పెట్టిరో ఆ వ్యక్తి నేను నా పర్సనల్ గా పెట్టుకున్నా, నేను శివ వెళ్తురికి నాకు సంబంధం లేదని చెప్తున్నాడు. ఓకే ఎట్లా చేయాలి? మీరు ఇప్పుడు చూసే ఆడియన్స్ కు నేను అది చూపించినా ఇప్పుడు ఇది చూస్తున్నారు, అది విన్నారు ఇది విన్నారు. సో జనాలు డిసైడ్ చేస్తారు, నేను దానికి రెడీ. ఓకే ఇప్పుడు జనాలు ఒకటి ఇక్కడ కూడా నిజంగానే శివ వెళ్తురిది తప్పు లేదు మున్నాదే తప్పు ఉందంటే, లేదంటే శివ వెళ్తురిదే తప్పు ఉందంటే మున్నాకి ఇచ్చే పైసలు ఇచ్చేస్తావా? 100కు 200% ఇచ్చేస్తా. ఓకే మున్నాబాయ్ ఇక్కడ ఒకటి మున్నాబాయ్ ఇక్కడ ఏమైందంటే నేను ఎందుకు కొంచెం ఓపిక అంటే ఇది ఎందుకు ఆ మాట అన్నా ఫస్ట్ అంటే నేనేదో ఇబ్బంది పెట్టాలని కాదు, నేనేదో తక్కువ చూపు చూడాలని కాదు. మనం కొంచెం ఇప్పుడు ఒక మాట అన్నాడు. ఓకే ఇక్కడ
జనాలకే వదిలేస్తున్నాం ఇది ఈ వీడియోది. నేను కూడా డిక్లరేషన్ ఇవ్వట్లేదు. అన్న నాకు శివ వెలుతురు చెప్పింది ఏంటంటే, మీరు వీడియో చూసినా గదే ఉంటుంది, నేను చెప్పింది కూడా. ఈ నాగరాజ్ అనే వ్యక్తి నా మీద వీడియో చేయించిండు, అదేనా చెప్పింది? అదే కదా చెప్పింది. అవును, చేయించిండు అన్నప్పుడు అరే ఎందుకు మున్నాబాయ్ ఇంత పర్సనల్ ఎందుకు తీసుకుంటున్నాడు, ఎందుకు ఇట్లా గలీజ్ చేస్తున్నాడు నాకు అనిపించింది. అన్న ఒకటే చెప్పాను, ఒకటి చెప్పనా, అట్లా వీడియో తీపిస్తే వాడు సర్వనాశనం అయిపోతాడు, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చిపోతారు. ఓకేనా అన్న? అట్లా వీడియో తీపిస్తే నేను గలీజోడిని అయితే నీ వెనకాల పక్కకున్నాడు కదా, ఆ దేవుడు కర్మ అనేది అనుభవిస్తాడు, ఈ లైఫ్ లో అనుభవిస్తాడు. ఆ దేవుడు మెల్లమెల్ల చూపెడతాడు. నాకు కనుక శివ వెళ్తూ డబ్బులు ఇచ్చేది లేకపోతే ఆ దేవుడు వాళ్ళ ఫ్యామిలీ నాశనం చేస్తాడు, నా ఇంట్లో వాళ్ళ ఇంట్లో. ఓకే డన్. ఇది సర్వనాశనం అయిపోతారు. ఒక్క నిమిషం అన్న శివ, చెప్పండి. దీన్ని ఏ విధంగా ఈ సబ్జెక్ట్ ను మున్నాబాయ్ ప్లీజ్ మున్నాబాయ్ కొంచెం ఆగు. మున్నాబాయ్ కి సంబంధించిన సబ్జెక్ట్ నువ్వు పాస్ చేసిన స్టేట్మెంట్ మొత్తం ఓకే ఇప్పుడు డిక్లరేషన్. ఎందుకంటే ఫస్ట్ మొత్తం నువ్వు చెప్పేది నేనేనా? అవును. నేను ఓన్లీ ప్రతి ఒక్కరికి నువ్వు చెప్పిన సబ్జెక్ట్ ప్రతి ఒక్కరికి కాల్ చేసి అడుగుతున్నా. ఓకే. ఇక్కడ నేను డిక్లరేషన్ చేయడానికి నేను జడ్జిని కాదు, లేదంటే నేను పోలీస్ కాదు. ఓకే. జనాలకి వాస్తవాలు చూపించడమే నా బాధ్యత. ఓకే. ఓకేనా? శివ ఎవరైతే ఉన్నాడో మున్న దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్న విషయం వాస్తవం కదా? తీసుకున్నా, దానికి ఇచ్చిన ఆల్రెడీ చాలా కొట్టిన అమౌంట్ ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ ఆయన దగ్గరికి ఇచ్చిందే 4-5 lakhs వరకు ఉన్నాయి. ఆయన దగ్గర మొత్తం మీద ఎంత తీసుకున్నావు నువ్వు ఇప్పటి వరకు? అతని దగ్గర నేను ఓవరాల్ గా నేను తీసుకున్న అమౌంట్ 3 lakhs వరకు ఉంటుంది. మరి 4-5 lakhs ఎందుకు కొట్టినావు? ఇంట్రెస్ట్ కింద ఇంట్రెస్ట్ కట్టినా కదా. అర్థం కాలేదు. ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్ కట్టినా. తీసుకున్న డబ్బులకు కట్టినావా లేదంటే మున్నాబాయ్ ప్లీజ్ ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్ లేకనే కట్టినా. ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. అది ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడుతారో నాకు తెలియదు. కాకపోతే ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, ఇది జనాలకు తెలుస్తుంది, ఆ చూస్తున్న పర్సన్స్ కి తెలుసు. ఇతను ఇట్లనే ఆల్రెడీ కృష్ణానగర్లో అందరికి 10% ఇంట్రెస్ట్ ఇస్తాడు. ఒకటి ఇప్పుడు శివ, నేను ఆ విషయంలో నీకు ఒక విషయం నేను క్లారిటీ ఇవ్వాల్సింది ఉంది. 10% అనేది నేను ఒకనొక టైంలో ఒక అవసరంలో నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, తీట నాది. ఓకే. నేను ఏమంటున్నా, ఒక నిమిషం 10 రూపాయలకి ఇచ్చుకుంటాడు, 20 రూపాయలకి ఇచ్చుకుంటాడు, సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు 10 రూపాయలకి ఇచ్చిండనే నువ్వు డబ్బులు ఇస్తలేవా రిటర్న్? దాని గురించి మాట్లాడలేదు. కన్క్లూజింగ్ ఇవ్వాలి ప్రతి ఒక్కటి. ఇప్పటిదాకా నువ్వు విన్నది నేను ప్రతి ఒక్కటి నువ్వు చెప్పింది వినాలంటే కష్టం శివ. నేను ఏమంటున్నా, నువ్వు ప్రతి ఒక్కటి విన్నా. నేను నీ ఫస్ట్ వర్షన్ మొత్తం నేను ఒక్క మాట మాట్లాడలే, మూసుకొని లైలెంట్. ఇప్పుడు మధ్యవర్తి కూడా ఉన్నాడు కాబట్టి, ఎవరైతే మెయిన్ క్యాండిడేట్ ఇంకో క్యాండిడేట్ ఆ వ్యక్తి కూడా ఉన్నాడు కాబట్టి నేను ఏమంటున్నా, 10 రూపాయలకి ఇచ్చిండా 20 రూపాయలకి ఇచ్చిండా లీగల్ గా అది రాంగ్. కాకపోతే నువ్వు 10 రూపాయలు అన్న తర్వాత నువ్వెందుకు తీసుకున్నావు? మరి నా అవసరం నిమిత్తం తీసుకున్నావు. మొత్తం మాట్లాడియారా బ్రో? ఆగాగు, తీసుకున్నావు కదా. అవును. నాకు ఇక్కడ ఆన్సర్ కావాలి. నువ్వు చెప్పుకుంటా పోతే మళ్ళీ నేను వెనక కొంచెం మళ్ళీ అడగాల. తీసుకునే కట్టిన అది కూడా ప్రూఫ్స్ చూపించిన. మీరు ఎట్లా మాట్లాడతారు? మీరు కంప్లైంట్ నాది రాంగ్ ఉన్నాడు, మీరు ఎట్లా మాట్లాడతారు? రాంగ్ ఉందని నీకు డిక్లరేషన్ ఇచ్చింది. ఇప్పుడు మీరు అట్లే ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా అవును అయితే దొంగ అయితే కావచ్చు, దొంగ అయితే అట్లా ఎట్లా మాట్లాడతారు? నేను ఏమన్నా ఏమంటన్నది ఏది ఆయన ఏమన్నా దొంగ డిక్లరేషన్ నువ్వు ఇట్లా ఇస్తేవన్నా? అవును. మరి అది గుర్తులేదా? దాని గుర్తులేదు. మీరు ఇప్పుడు ఏమన్నారు? దొంగ అయితే కావచ్చు, నేను దాని గురించి అవును అన్నాను. అవును. మీరు ఎట్లా అంటారు? నేను అన్నది ఏంది? మీరు ఎట్లా అంటారు? నీకు అర్థమైందా? దొంగ అయితే కావచ్చు, దొంగ నువ్వెట్లా అంటావన్నా? నేను ఇప్పుడు నీకు అర్థమైందా సబ్జెక్ట్? ఒక్క మాట చెప్తున్నా మీకు. నేను నా వర్షన్ నేను చెప్పిన, తన వెర్షన్ తను చెప్పిండు. అందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత? నేను ఇప్పుడు డిక్లరేషన్ ఇయ్యలే శివ, నీ తప్పుందని ఇంట్లో నేను అనలే. ఇంత ముందు దాంట్లో అన్నా. ఓకేనా? ఇంట్లో నేను డిక్లరేషన్ ఇయ్యలే. ఏమన్నా తెలిసి ఇప్పటిదాకా ఆడియన్స్ చూసుకుంటారు అన్నా. నేను ఇప్పుడు జస్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నా. 10 రూపీస్ కా ఎంతకో నీ అవసరం నిమిత్తం తీసుకున్నావు. తీసుకున్నావు. ఎంత తీసుకున్నావు? 2-3 lakhs వరకు తీసుకున్నాను. 3 నుంచి 350 వరకు తీసుకున్నా. 350 వరకు తీసుకున్నా. 350 దాకా తీసుకుని మిత్తుతో సహా మొత్తం కట్టేసినా? మొత్తం కట్టేసిన. ఏం లేకుండా. ఓకే. క్యాష్ ప్రకారంగా ఏమైతే తీసుకున్నానో మొత్తం కట్టేసిన. ఎవిడెన్స్ ఏదైనా ఉందా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ప్లీజ్ నా మీద రెస్పెక్ట్ తో జర్రాగు. నిన్ను అడుగుతా నేను. నీపై ప్రేమ చౌదరి ఆడియోకి తను ఏదైతే వేసిండో, ఏదైతే ఉన్నదో అది ఒక్కటి తనది బ్యాలెన్స్ ఉన్నది. ఇచ్చేది ఉంది కదా. ఏది అమౌంట్ ఎక్కడిది? అవును. అంటే ఓన్లీ పాటకు సంబంధించిన 2,20,000 ఏంది? 2,20,000 ఆడియోది ఏదైతే ఉందో ఆడియో మొత్తం చెప్పిన మీకు అప్పుడు. ఒకటి ఉన్నది. ఆ ఆడియో కూడా మున్న దగ్గర ఉంది అన్నారు. ఆ ఆడియో కూడా మొత్తం మున్న దగ్గర ఉంది. ఓకే. అవును.
ఇప్పుడు ఆ డబ్బులు మాత్రమే అంటే ఆ ఆడియో అది కూడా ఇచ్చేది లేదా? అవును, లేదు. ఓకే, మున్నాబాయ్ విన్నారా? ఆయన కూడా మన రీసెంట్ కూడా 50,000 అడిగితే 50,000 కూడా దాన్ని కూడా కొట్టేసాం. 50,000 ఇచ్చినా ఆయన కూడా చెప్పిండు. సరే, ఓకే ఓకే మున్నాబాయ్ మీరేమో అంటారు, సారీ చెప్పే. ఇప్పుడు నా ఏం లేదన్నా, నేను మునుగుతే మునిగాని పోనీ అగర్ సాయి లాస్ట్ ఒకసారి వీడియో ఏమనుకున్నా అంటే, సరే ఏం కానీ పైసలన్నా లేకుండా పాడని ఇస్తానని లాస్ట్ వీడియో అప్పుడు 6 లక్షలు మొన్న బావా 5 లక్షలు నీకు అసలు ఇవ్వాలి, 1 లక్ష ఇన్ని రోజులు అయినందుకు ఇస్తా అని ఒక 50,000 ఇచ్చిండే. 4 లక్షలకు పాట అన్నాడు, ఇంకో 1,50,000 ఇస్తా అని టైం పెట్టిండే. టైం ఇస్తలేడు, ఎడిటింగ్ ఇస్తాడు, దొరుకుతలేడు, మాడి మిల్లిపోతాడు, అక్కడ పోతాడు, ఇక్కడ పోతాడు. అయితే సరే అన్న, నా కర్మ, నేను నమ్మిన, అవసరం ఉంటే 2 కాళ్ళు పట్టుకుంటాడు, కాళ్ళు మొక్కి వీళ్ళ వైఫ్ ఆడియో కూడా ఉందన్న, అది నేను వేరే సెల్ లో ఉంది, దొరకబడతా అన్న, నా బంగారం పెట్టి అయినా ఇస్తా, నువ్వు ఇచ్చే అన్న అని చెప్పింది. 1 లక్ష రూపాయలు వాళ్ళ భార్యకి వేసిన, 1 లక్ష రూపాయలు లక్ష్మణ్ పంపించిన, 3 లక్షలు మేము చేతికి ఇచ్చిన, నా బంగారం పెట్టి ఇచ్చిన. ఇప్పుడు నా మెడలో బంగారం లేదు, ఏం లేదన్నా, వీళ్ళు నాకు పాట ఇస్తానని, సరే దాంతో నేను సంతోషపడతాను. ఆ పాట వాడిని బొందమే పెట్టుకొని అన్నా, పాట మీ దగ్గరే ఉంది అంటున్నాడు. పాట ఏడుందన్నా, మొత్తం రికార్డింగ్ చేసి ఎడిటింగ్ కాడ పెట్టుకున్నాడు. అడుగు ఎడిటింగ్. ఓకే, షూటింగ్ జరిగిన తర్వాత మున్నాబాయ్ శివ వెల్పుల ఈ పాట శివ వెల్తురు ఎడిటింగ్ చేపిస్తుంటే ఆ పాట ఇప్పుడు వద్దు అని నీ పాట ఏదో ఎడిటింగ్ చేపించుకున్న విషయం వాస్తవా కాదా? తప్పు. నేను శివ వెల్పులకు కూడా కాల్ చేయాల్సి వస్తుందన్నా? చేసుకో అన్న, తప్పు. వీడు తీసుకొచ్చి వేరే వాళ్ళకి ఇచ్చిండు. శివ వెళ్తురుకున్న వీళ్ళకు పాపం ఆయన రాజేంద్ర అన్న పేరు ఏం పేరు రాఘవేంద్ర అన్న మోసం చేసిర్రు, అందుకే వీళ్ళ మధ్యలో క్లాషెస్ వచ్చినాయి. అది పక్కన పెట్టు, రాఘవేంద్ర అన్నది మేము మాట్లాడినాం, నీ సబ్జెక్ట్ మాట్లాడా అంటున్నా. అన్నా రాఘవేంద్ర అన్నది మాట్లాడేసినవే మున్నాబాయ్. సరే అన్న, నాకు రూపాయి ఇచ్చేది లేదన్న, పోనీ నువ్వు న్యాయం చేస్తే చేయలేకపోతే లేదు మున్నాబాయ్. నేను ఒక్క మాట మున్నాబాయ్, ఇప్పుడు మీరేదన్నా చెప్తేనే ఏదన్నా ఉంటేనే మేమేమన్నా చెప్పగలుగుతాం. ఇప్పటికి నేను కడుతున్నా, ప్రామిస్ దేవుని సాక్షి, నా కడుపు కాలుతాంది. ఆయన కర్మ వాడు అనుభవిస్తాడన్నా. చాలా మంది బాధితులు వస్తున్నారు, దీని మీద చాలా కేసులు రేపెళ్ళున్నా. అన్న అది ఏదన్నా గానీ మున్నాబాయ్, నేను ఏమంటున్నా మున్నా, అది ఏదన్నా గానీ ఎవరి స్టైల్లో వాళ్ళు వెళ్తారు. నేనేమంటున్నా, నీ వర్షన్ చెప్పు నాకు మున్నాబాయ్. నేనేమంటున్నా, నీ వర్షన్ పాట ఇప్పుడు నీ దగ్గర ఉందా లేదా? లేదు, నా దగ్గర వన్ దగ్గర వీడియో షూట్ చేసింది. ఇది షూటింగ్ నీ కోసం చేసిరా వేరేటోళ్ళ కోసం చేసిరా? వేరేటోళ్ళ కోసం చేసిండు, నన్ను కూడా పెట్టిండు. తర్వాత ఇది నువ్వు తీసుకోబావా అని నాకు ఇచ్చిండు. సరే డబ్బులు వస్తలేవని వాళ్ళని ముంచిండు. విఆర్కే అయితే అన్నా ఆయన పేరేమో విఆర్కే కనుక ఫోన్ కనుక ఎత్తుతే వీని కోసం వేట చేస్తుండో, పెద్దపల్లి గిద్దపల్లికి ఎన్నోసార్లు అడిగిండు. వాడిని అయితే చాలా ముంచి ఇంకా చాలా పెద్ద సముద్రం వెళ్తుంది. అన్ని విషయాలు బయట పెట్టిండే. అవునా? ఇప్పుడు ఆ విషయం నువ్వు చెప్పక అంటున్నా. నేను ఏమంటున్నా, ఒకరొకరు సబ్జెక్ట్ అడుక్కొస్తున్నా. నేను ఇక్కడ మున్నాబాయ్ సబ్జెక్ట్ కావాలి నాకు. ఆర్కే అన్నది వదిలేయి, ఆర్కే అన్నది ఫోన్ చేస్తా, ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తున్నా. బాధితులే నేను కష్టపడి పైకి వచ్చిన, నేను వాళ్ళని వీళ్ళని నమ్మి ఒక 60-70 లక్షలు మునిగిన అన్న. ఇప్పుడు నా బంగారం అంతా గోల్డ్ అంతా బ్యాంకులో పెట్టినా చూపెడతా, అది స్క్రీన్ షాట్ పంపిస్తా, మెసేజ్ పెడతా. ఈ పాట ఏదైతుందో ఆ పాట శివ వెల్పులేనా డిఓపి? శివ వెల్పులే డిఓపి. అది నీ పాట అని డిఓపి చేసిండా వేరేటోళ్ళదనా? వేరేళ్ళదని చేసిండు. తర్వాత వాళ్ళకి కాదంటే నాకు ఇస్తా అన్నాడు. సరే అన్న, అయిపోయినాక నీకు ఇస్తానడా? వేరే వాళ్ళకి అమ్మిండు. అప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోయిండు, షూట్ చేసిరు, కొంచెం డిస్టర్బెన్స్ అయింది. తర్వాత బావా నీకు ఇస్తానే పాట షూట్ చేసుకోనని శివ వెళ్తున్న బతిలాడుకున్నాడు. సరేలే, ఎలాగో డబ్బులు రావట్లేదు, ఓకే పాట షూట్ చేస్తావు కదా చెయ్యి అని చెప్పిన. ఆ షూట్ కూడా ఆడాడ చేసిండు. ఆ పాట తీసుకుపోయి ఎడిటింగ్ కూడా పెట్టిండు. అది ఇప్పటివరకు రాలేదు. అవసరం ఉంటే కాళ్ళు మొక్కుతారన్నా, లేకపోతే పీకప్ ఇసుకుతారన్నా, అంతే. అందుకే కాళ్ళు లేదా చుట్టూ. ఇంకో మాట ఒకటి, ఇప్పుడు ఈ విషయంలో నీకు ఓవరాల్ గా నీ ఇంటెన్షన్ గా నీకు శివ వెళ్తురు ఎన్ని డబ్బులు ఇవ్వాలి? నాకు 6 లక్షలు ఇవ్వాలి. 4 లక్షల కింద పాట అన్నాడు. ఒక 50,000 ఇచ్చిండు రాఘవేంద్రరావు అన్న చేస్తే. అది నేను అడగంగా ఒక 50,000 ఇచ్చిండే. ఓకే, అంతే. 50,000 వేసిండు. ఇంకా 5.5 లక్షలు, మరి 4 లక్షలన్నరకు పాట ఇస్తాడు. అడుగు, న్యాయం చేస్తాడా లేకపోతే ముంచితే మునుగాని అన్న. ఇప్పుడు పాట తీసుకోవడానికి రెడీ ఉన్నావా?
నాకు పాట ఈ క్లైమ్ పడకుండా ఒక పేపర్ రాసిస్తే ఆయన అప్పుకు నాకు సంబంధం లేదన్న, పోతే పోని ఇంకో 1,50,000 ఎప్పుడు ఇస్తాడో నీ వీడియో ముఖంగా ఇప్పిస్తే ఇప్పియండి, లేదు అది కట్టి అంటే పోనీ అన్న. మున్నన్న నేను ఒక విషయము అన్న, ఇక్కడ మేము పోలీసులం కాదు, మేము జడ్జిలం కాదు, జస్ట్ వీళ్ళు అందరికి ఇస్తాను పేపర్ రాసి ఇస్తానన్నా, అది ఎందుకంటే కేసులు కాకుండా. మున్న ఒక్క విషయం, ఇప్పుడు నీకు పాట తీసుకోవడానికి నువ్వు రెడీ ఉన్నావా? పాట ఇస్తా అని రెడీగా ఉన్నా కాబట్టి ఇన్ని రోజులు వెయిట్ చేసినన్నా, రాదు పాట రాదు. అది శివ నువ్వు ఆయనకు డబ్బు సాంగ్ కావాలంట, ఇస్తున్నావు ఆ సాంగ్ ఆయన? నేను ఇప్పుడు తనకాడనే ఉన్నది ఆ వీడియో, అది కూడా శివ దగ్గరే ఉన్నది. నేను అందులో ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. నేను అసలు ఇతర ఆడియో ఎవరి దగ్గర ఉంది? ఫైనల్ మిక్సింగ్ తనకాడే ఉన్నది. ఫైనల్ మదీన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడిండో లేడో కనుక్కోండి. మదీన్ బాయ్ దగ్గరికి వెళ్ళి పాట మనది అది అని చెప్పినవా? ఎప్పుడు చెప్పినా అంటే వీడు 4 లక్షలకు నాకు ఒప్పందమైన బాయ్ వానికి ఒరిజినల్ ఇవ్వద్దు ఇదని చెప్పినా నేను. కరెక్టే అన్న, నా డబ్బులు రాకపోతే వీడు ఇస్తా అంటే సరే అన్న. అది చేయి జారిపోగల అన్న ఇంటెన్షన్ తో ఇది అంతా. అవును, చేయి జారిపోతా అని చెప్పినన్నా. ఓకే ఓకే, నేను చాలా సఫర్ అవుతున్నా. ఇక దీని అన్న మున్నబాయ్ నాకు అర్థమైంది, సఫర్ అవుతున్నావు అంటే ఈ విషయంలో ఎవిడెన్స్ లేవు నా దగ్గర. పోనీ అన్న, ఇక పోనీ వాడు ఒకటి ఏం పోనట్టు మొత్తానికి వదిలేస్తున్నా అంటున్నావా, లేదంటే వానికి న్యాయం ఎట్లా అనిపిస్తే అట్లా చేయని అన్న. ఓకే డన్. ఓకే ఓకే మున్నబాయ్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సంతోష్ అన్న. అన్న అన్న ఓకే.